Here is the non-spoiler review of the film రాధా మాధవం తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి మార్చి 1న థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడేమో ఓటీటీలోకి రావడం జరిగింది. నిన్నే వచ్చిందంట. నేను ఈరోజు చూడడం జరిగింది. నాకు ఈరోజు తెలిసింది కాబట్టి ఇంకా ఓవరాల్గా ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అయినా కాదా అనేది తెలుసుకునే ముందు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ మూవీ వచ్చేసి మార్చి 1 థియేటర్లో రిలీజ్ అయింది ఇందాక చెప్పినట్టు. ఇప్పుడేమో నిన్ననే ఓటీటీలోకి వచ్చింది. ఈరోజు చూడడం జరిగింది. నాకు ఈ విషయం తెలియడం వల్ల ఇంకా చూసిన తర్వాత థియేటర్లో రిలీజ్ అయినప్పుడు చూడొచ్చా లేదా, థియేటర్లో చూసే సినిమా లేదా అనేది చెప్పాలంటే 100% థియేటర్ వాచబుల్ ఫిల్మే ఇది. స్లోగా ఉంది భయ్య నరేషన్. 1 hour 55 minutes ఉంది. అందులో పోస్ట్ క్రెడిట్ సీన్స్ పోగా ఒక 1 hour 48 minutes కానీ 1 hour 45 minutes కానీ ఉంటుంది సినిమా. అంత తక్కువ లెంగ్త్ ఉన్నా కూడా స్లోగానే ఉంటుంది. కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లో చూడాలంటే ఖచ్చితంగా ఓటీటీలో అన్నా చూడండి. అమెజాన్ ప్రైమ్ నాకైతే బాగా నచ్చింది సినిమా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక అద్భుతమైన ప్రేమ కథకి అద్భుతమైన పరువు అనే కాన్సెప్ట్ని కలిపి ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ని చాలా ఇంట్రెస్టింగ్ వేలో స్లోగా నెరేట్ చేసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో నెరేట్ చేశారు స్క్రీన్ ప్లే అయితే. ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో అయితే కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించారు. ఇంకా సినిమా జస్ట్ హిట్ అనుకున్నాను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. ఇంకా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మినిమం హిట్ కూడా సరిపోదు, బ్లాక్ బస్టర్ కూడా సరిపోదు, నెక్స్ట్ లెవెల్ అనే అవార్డు ఇవ్వాలని అనిపించింది నాకైతే. చాలా అద్భుతం. ఇంకా ఫస్ట్ హాఫ్ హిట్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది భయ సినిమా. ఒక మంచి మీనింగ్ఫుల్ మెసేజ్, కులం గురించి మెసేజ్, ఇంకంతే అంతకంటే. కానీ చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్గా బోర్ కొట్టకుండా ఇంటెన్స్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళిన విధానం వల్ల సినిమా ఎక్కింది. ఆఖరికి విలన్ మీద కూడా మనకే సిరాకు వచ్చేది. చీడు ఇంకా మారడ్రా బాబు అన్నంత సిరాకు వచ్చేస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంతలాగా సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోతాం అనేది. జీవితం అనేది కొనసాగిస్తున్న ప్రతి మనిషి కులం అని సావకూడదు. సాగితే చివరికి అలా సత్తే కులం అని బతుకుతూ ఉంటే చివరికి రోడ్డు మీద కుక్క సాగు సత్తావని అద్భుతమైన మెసేజ్ని అయితే మాత్రం క్లైమాక్స్లో చాలా అంటే చాలా అద్భుతంగా కన్వే చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడని వాళ్ళు ఖచ్చితంగా ఓటీటీ చూడాలి. ఇంకా ఈ సినిమాకి వచ్చేసి కొద్దిగా స్లోగా ఉన్న కారణంగా 4.5 out of 5 ఇస్తున్నాను. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. 4.5 out of 5 అంటే బాగా చాలా ఎక్కువ ఇచ్చినట్టు. అది కూడా ఒక ఓటీటీలో రిలీజ్ అయిన మూవీకి ఎక్కువ ఇచ్చినట్లు లెక్క. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ప్రతి మనిషి చూడాల్సిన సినిమా ఇది. డోంట్ మిస్ ఇట్. అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇంకా అంతేనండి రివ్యూ. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. అసలు మీరు థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా అని కూడా కామెంట్ చేయగలరు. అంతేనండి వీడియో. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.